వెల్కమ్ టు పూరా లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి మన సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. అభిమానులకు నిర్మాతలకు పవన్ క్లారిటీ. ఇంతకీ ఏం క్లారిటీ ఇచ్చారో ఈ డిప్యూటీ సీఎం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు వహిస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత యాక్టివ్గా ఉన్నా ఆయన్ని సినిమాలో చూడాలనుకునే అభిమానుల ఆతృత అర్థం చేసుకోదగినదే. ముఖ్యంగా ఓజీ గురించి వాళ్ళు ఎదురుచూపులు మామూలుగా లేవు. వీలైనంత త్వరలో షూటింగ్ సెట్లో అడుగు పెడతారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో నిన్న పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్ తన నిర్మాతలతో సహా అందరికీ క్లారిటీ ఇచ్చేశారు. సినిమాలు చేసే టైం ఉందంటారా? ఎలాగా మాట ఇచ్చాం కాబట్టి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా. నిన్ను ఎందుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళి ఓజీ చేస్తామని మనని క్యాజీ అంటే నేను ఏం చెప్పను. కనీసం 3 నెలల పాటు ఏకదాటిగా పాలన మీద దృష్టి పెట్టి పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని అన్నారు. రోడ్లపై గుంతలు పూడ్చకుండా, ఇచ్చిన హామీలు నెరవేరే దిశగా చర్యలు తీసుకోకుండా ఓజీకి వెళ్తే జనం క్యాజీ అంటారు. కాబట్టి తన కర్తవ్యం ఇప్పటికిప్పుడు సినిమాల్లో నటించడం కాదని తేల్చేశారు. వీలును బట్టి నెలకు 2-3 డేట్లు ఇచ్చి సహకరిస్తానని, అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టాలని చెప్పారు. సో దీన్ని బట్టి ప్రాధాన్యత క్రమంలో ముందు హరిహర వీరమల్లు రీస్టార్ట్ అవుతుంది. కానీ పవన్ ప్రసంగాన్ని విశ్లేషిస్తే దసరా తర్వాత కానీ సాధ్యమయ్యేలా లేదు. నిర్మాత ఏఎం రత్నం చూస్తేనేమో డిసెంబర్ విడుదలను టార్గెట్గా పెట్టుకున్నప్పటికీ ఏ మేరకు సాధ్యమవుతుందో చెప్పలేం. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే పవన్ ఓజీ ప్రస్తావన తెచ్చారు తప్పించి హరిహర వీరమల్లు గురించి కాకపోవడం గమనార్హం. వీటికే ఇలా ఉంటే ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పటికో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పవన్ మాటల్లో మరో విషయం చూచాయిగా బయటపడుతుంది. ప్రస్తుతం పూర్తి చేయాల్సిన సినిమాలు కాకుండా ఇక కొత్త కమిట్మెంట్లు ఇవ్వకపోవచ్చనే సంకేతం పవర్ స్టార్ మనసులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లు పవన్ పొలిటికల్ కెరియర్ ని సీరియస్ గా తీసుకోబోతున్నాడు. ఇలాంటి పరిస్థితిలో కథలు విని డేట్లు ఇచ్చే ఆలోచన చేయకపోవచ్చు. సమాజం కోసం కొంత త్యాగం తప్పదు మరి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. ఇక్కడ మళ్ళీ పంచ్, అక్కడ మరో ఛాన్స్. అర్థం కాలేదు కదా? ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పిన సెన్సేషనల్ మూవీతో అరంగేట్రంలోనే తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది కన్నడ అమ్మాయి కృతి శెట్టి. ఆమె నటించిన 2వ చిత్రం శ్యామ్ సింగ్ రాయ్ కూడా మంచి విజయాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత ఆమెకు అస్సలు కలిసి రాలేదు. వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ, ఇలా ఆమె చివరి చిత్రాలన్నీ నిరాశపరిచాయి. దీంతో కెరియర్లో గ్యాప్ తప్పలేదు. విరామం తర్వాత ఇటీవల కృతి నటించిన మనమే సినిమా రిలీజ్ అయింది. దాని మీద ఆమె చాలా ఆశలే పెట్టుకుంది. కానీ ఇది కూడా తనను నిరాశకే గురి చేసింది. కృతి చేసిన గత చిత్రాలతో పోలిస్తే మెరుగ్గానే ఉన్న బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఫ్లాప్ గానే నిలిచింది. అయితే తెలుగులో ఇలా వరుస పెట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నా తమిళంలో మాత్రం కృతికి అవకాశాలు ఆగట్లేదు. ఆల్రెడీ జయం రవి సరసన జెనీ అనే ఫ్యాంటసీ మూవీలో కథానాయికగా నటిస్తుంది కృతి. దీంతో పాటు లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్తో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే సినిమాలోనూ నటిస్తుంది. ఈ మధ్య కార్తీ కొత్త చిత్రానికి కూడా కృతినే కథానాయికగా ఎంచుకున్నారు. చేతిలో ఇన్ని సినిమాలు పెట్టుకుని తమిళంలో మరో కొత్త చిత్రం ఒప్పుకుంది కృతి. ఈసారి ఆమె మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన నటించబోతుంది. సెల్వమణి సెల్వరాజన్ అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. విశేషం ఏంటంటే తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రానా దగ్గుపాటి నిర్మాణ భాగస్వామి అట. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ రానుంది. రానా ప్రస్తుతం 35 అనే చిన్న చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నాడు. సో మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. దసరా ఇచ్చిన ధైర్యంతో 100 కోట్ల రిస్క్. న్యాచురల్ స్టార్ నాని కెరియర్లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఇచ్చిన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో తిరిగి అదే బ్యానర్లో ఇంకో పాన్ ఇండియా సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.
సరిపోదా శనివారం విడుదల కోసం ఎదురు చూస్తున్న నాని అది కాగానే కొత్త సెట్లో అడుగు పెడతాడు. సుమారు 120 కోట్ల బడ్జెట్ ని దీనికోసం కేటాయించినట్లుగా తెలుస్తుంది. మామూలుగా అయితే నానికి ఇంత మార్కెట్ లేదు. థియేటర్, ఓటీటీ కలిపినా ఈ స్థాయిలో వసూలు చేయడం అంత సులభం కాదు. కానీ నిర్మాత సుధాకర్ చేరుకూరి భారీ రిస్క్కు సిద్ధపడినట్లు టాక్. యూనిట్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. పీరియాడిక్ డ్రామా కాబట్టి దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున సెట్స్ వేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ఈ పనుల్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇంత స్కేల్లో ఖర్చు పెట్టేందుకు ప్రధాన కారణం దసరా ఇచ్చిన ధైర్యమేనని చెప్పాడు. ఊహించిన దానికన్నా ఎక్కువగా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన దసరా నైజాంలో భారీగా రాబట్టి ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వసూలు చేసింది. యునానిమస్ గా కనెక్ట్ అయిందంటే సులభంగా థియేటర్ రెవెన్యూ 150 కోట్లు దాటేది. ఇదంతా లెక్కలు వేసుకునే నాని మీద పెట్టుబడి సిద్ధమైనట్లు సమాచారం. పైగా సరిపోదా శనివారం అన్ని భాషల్లో వర్కౌట్ అయ్యే కంటెంట్ గా ప్రచారం జరుగుతుంది. ఇది కనుక నిజమైతే పాన్ ఇండియా మార్కెట్ ని లక్ష్యంగా పెట్టుకున్న నానికి శ్యామ్ సింగ్ రాయ్ తో మిస్ అయిన అవకాశం మళ్లీ ఏర్పడుతుంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈసారి కూడా ఇంటెన్స్ డ్రామానే రాసుకున్నాడట. ప్రీ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం అవసరం పడుతుండటంతో జనవరి నుంచి షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. హీరోయిన్, సంగీత దర్శకుడు, టెక్నికల్ టీం ఇంకా నిర్ధారణ కాలేదు. ఇంకా వాటి గురించి చర్చలు జరుగుతున్నాయి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. పక్కా ప్లానింగ్ తో సలార్ 2 అడుగులు. ఇంతకీ ఏం అడుగులో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ టాక్ పరంగా కొంత మిశ్రమ స్పందన దక్కించుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర 600 కోట్లకు పైగా రాబట్టి ప్రభాస్ స్టామినాను చాటింది. అప్పటి నుంచే సలార్ పార్ట్ 2 సర్వంగ పర్వం మీద అంచనాలు పెరిగిపోయాయి. అసలైన కథ రెండో భాగంలోనే ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ పలు సందర్భాల్లో నొక్కి వక్కానిచ్చడంతో అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఇక దశలో ఇది అడుగు పెడుతుందేమోననే ప్రచారం కూడా జరిగింది. కానీ అదంతా వట్టి పుకార్లేనని లేటెస్ట్ అప్డేట్. హొంబాలే వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సలార్ 2 వచ్చే నెల అంటే ఆగస్టు 10 నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉందట. 8 నెలల్లో పూర్తి చేసే లక్ష్యం పెట్టుకుని దానికి అనుగుణంగానే షెడ్యూల్ వేస్తారని తెలిసింది. ఫస్ట్ పార్ట్ తో పాటుగా ఇప్పటికే 20% సీక్వెల్ నీల్ తీశారని, మిగిలింది రామోజీ ఫిలిం సిటీలో భద్రంగా కాపాడుతూ వస్తున్న సెట్ లో కొనసాగిస్తారని వినికిడి. జూనియర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే డ్రాగన్ ని సమాంతరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదలు పెడతానని నీల్ మైత్రికి హామీ ఇచ్చాడట. తాజాగా కల్కి 2898 ఏడీకి వచ్చిన రెస్పాన్స్ చూసి సలార్ 2కి ఖచ్చితంగా అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోతాయనే నమ్మకం మేకర్స్ లో ఉంది. ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. హను రావుపూడితో లాక్ చేసుకున్న సినిమాకు ఇంకా ముహూర్తం నిర్ణయించలేదు. కల్కి 2 ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనే దాని గురించి నాగ్ అశ్విన్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. స్పిరిట్ స్క్రిప్ట్ పూర్తయితే తప్ప సందీప్ రెడ్డి వంగ నుంచి అప్డేట్ ఆశించలేం. ఈ నేపథ్యంలో సలార్ 2 అడుగులు వేగంగా పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బడ్జెట్ కూడా రెట్టింపు చేస్తారని యూనిట్ టాక్. సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. సినిమాలేం లేవు, సిరీస్ కోసమే ఎదురుచూపులు. ఇంతకీ ఏంటా ఎదురుచూపులు ఇప్పుడు తెలుసుకుందాం. కల్కి 2898 ఏడీ ప్రభంజనాన్ని ముందే ఊహించిన ఇతర నిర్మాతలు దానికి ముందు వెనక తాము రిలీజులు లేకుండా జాగ్రత్త పడడంతో ఈ శుక్రవారం జూలై 5 ఎలాంటి కొత్త సినిమాలకు ఛాన్స్ లేకుండా పోయింది. 14 టైటిల్తో ఒక సెయింట్ మూవీ రిలీజ్ అవుతుంది. కానీ దానికి ఓపెనింగ్స్ దక్కడం కూడా డౌటే. అసాధారణమైన టాక్ వస్తే తప్ప నిలబడదు. ఇక బాలీవుడ్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. కిల్ అనే యాక్షన్ థ్రిల్లర్ ని విడుదలవుతున్న బజ్ లేదు. 4-5 రోజుల ముందే క్రిటిక్స్ కి స్పెషల్ షోలు వేశారు. కానీ వాళ్ళు పాజిటివ్ ట్వీట్లు, ఓపెనింగ్స్ మీద ఎలాంటి ప్రభావం చూపించలేవు. కల్కి చూసేసిన వాళ్లకు థియేటర్ పరంగా ఆప్షన్ లేదు. కానీ ఒక వెబ్ సిరీస్ మాత్రం విపరీతమైన అంచనాలతో ప్రేక్షకుల ముందుకొస్తుంది. అదే మీర్జాపూర్ సీజన్ 3. పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో రూపొందించిన ఈ వైలెంట్ డ్రామాకి భారీ అభిమానులున్నారు. మొదటి 2 భాగాలు బ్రహ్మాండమైన ఆదరణ దక్కించుకున్నాయి. హింస, బూతులు హద్దులు మీరి ఉన్నాయనే కమెంట్లు ఎన్ని వచ్చినప్పటికీ మేకర్స్ ఇందులో డోస్ ని అంతకంతా పెంచుకుంటూ పోతున్నారు. దీంతో యూత్ లో ఒక రకమైన కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక్కడ ఒక సంగతి గుర్తు చేసుకోవాలి.
యానిమల్ సమయంలో ప్రముఖ రచయిత జవేద్ అఖ్తర్ దాని మీద విమర్శలు చేసినప్పుడు సందీప్ వంగ బదులు చెబుతూ ముందు మీ అబ్బాయి నిర్మాతగా వచ్చిన మీర్జాపూర్ చూడమని కౌంటర్లు వేయడం బాగా హైలైట్ అయింది. అంత వైలెంట్ కంటెంట్ ఇందులో ఉంది. మరి ఇక ఊర్లో మాఫియా సామ్రాజ్యాన్ని ఏలుతున్న కుటుంబంలో జరిగే రాజకీయాల చుట్టూ ఈ వెబ్ సిరీస్ నడుస్తుంది. సో కల్కిని పూర్తి చేసి కొత్త ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి మీర్జాపూర్లో అడుగు పెట్టడమే ప్రధాన ఆప్షన్ గా ఉండొచ్చు. సో చూశారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.